బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ లో ఒక డాక్టర్ మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. అయితే తనపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ మాట్లాడుతూ కూడా ఇష్టారీతంగా పలు సందర్భాల్లో కూడా తనకు అసభ్యకరంగా మెసేజ్లు చేస్తూ తనతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన అయితే కలకలం రేపుందని చెప్పాలి. ఒక డెంటల్ డాక్టర్ గా పనిచేస్తున్న వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారితో కలిసి కూడా తనపై కూడా అసభ్యంగా ప్రవర్తించిన తీరు ఇప్పుడు కలకలం రేపుందని చెప్పాలి. దీనిపై తను ఎంతో అటు ఆవేదన వ్యక్తం చేస్తుంది ఆ మహిళ. అయితే ఒక ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ లో కూడా మహిళ పనిచేస్తుంది. అయితే ఒక వీసా పని మీద కూడా సో వీరిని కలిసినట్టయితే తెలుస్తుంది. దీంతో వారిని కలిసిన సమయంలో కూడా తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ, సో అరబిక్ కోడిలా ఉన్నావు, లడ్డూలా ఉన్నావు అంటూ కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడేవాడంటూ కూడా మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. అలాగే తనను లైంగికంగా వేధించడంతో పాటు కూడా రాత్రికి వస్తావా అంటూ కూడా అడగడం, ఎంతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ కూడా మహిళ అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకైతే ఫిర్యాదు చేస్తుంది. ప్రస్తుతం అయితే సో ఎవరైతే డాక్టర్ ఉన్నారో డాక్టర్తో పాటు మరొక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆయిల్ గంగాధర్ అనే వ్యక్తి కూడా వీరిద్దరూ కలిసి ఆమెపై అయితే అఘాయిత్యాచారం చేయడానికి అయితే పాల్పడ్డారు. అసభ్యంగా మాట్లాడుతూ తనను వేధిస్తూ ఎంతో ఆవేదనకు గురి చేస్తున్నారంటూ కూడా తనైతే మహిళ వాపోయింది. సో ప్రస్తుతం దీనిపై కూడా వీరు మాటలు విన్న మహిళ అయితే ఇంకా చేసేదేమీ లేక పోలీసులకైతే కంప్లీట్ చేసింది. సో అయితే ఒక వీసా పని మీద కూడా వారి దగ్గరికి వెళ్ళినట్టయితే మహిళ చెప్పుకొస్తుంది. అయితే డాక్టర్తో పాటు మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా వీరిద్దరూ కలిసి ఇలాంటి ఘటనకు పాల్పడడం ప్రస్తుతం కలకలం రేపిందని చెప్పుకోవాలి. అలాగే మహిళకు నూడ్ వీడియో కాల్స్ చేయాలంటూ కూడా టార్చర్ చేసేవారు వీళ్ళిద్దరూ. సో ఏదైతే అటు మెసేజ్లు పంపడం కానివ్వండి, లేదంటే ఆ మహిళను అసభ్యకరంగా ప్రవర్తించడం కానివ్వండి, మెసేజ్లు చేస్తూ అలాగే నూడ్ వీడియో కాల్స్ చేయాలి, డబ్బులు ఇస్తానంటూ కూడా పలు రకాలుగా కూడా ఆమెనైతే ఇబ్బంది పెట్టేవారు. సో దీంతో ఆ మహిళ అయితే ఇంకా విసిగిపోయి ఇంకా ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో అయితే పోలీసులకు కంప్లైంట్ చేసింది. సో అటు ఎవరైతే సిపి చైతన్య ఉన్నారో తనకైతే కంప్లైంట్ చేసింది. దీనిపై కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. దీనికి సంబంధించి ఒక లెటర్ కూడా రాసింది. ఆ లెటర్ని అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. సో ఒకసారి లెటర్ చదివే ప్రయత్నం కూడా నేను చేస్తాను మీకు. సో అటు ఏదైతే ఆమె అయితే మొత్తం కూడా ఏదైతే ఒక కేజీఆర్ ట్రావెల్లో బీచ్ జాబ్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత 2-3 నెలల తర్వాత కూడా తనకు మంచి పోస్ట్ వచ్చిందంటూ కూడా చెప్పుకొస్తుంది. సో మొత్తం తను జరిగిన మ్యాటర్ మొత్తం కూడా ఆ లెటర్లో రాసుకొచ్చింది. సో ఏదైతే వీళ్ళిద్దరూ ఏ రకంగా తనను చిత్రహింసలకు గురి చేసేవారు, సో ప్రతిదీ కూడా తను రాసుకొచ్చింది. సో ఏదైతే జాబ్ చేస్తున్న తరుణంలో కూడా 2-3 మంత్స్ నుంచి 2-3 మంత్స్ నుంచి కూడా నాకు టార్చర్ మొదలైంది. ఇద్దరు వ్యక్తుల నుంచి కూడా నేనైతే ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటున్నాను. నాతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు, అసభ్యకరంగా మాట్లాడడం, నూడ్ వీడియో కాల్స్ చేస్తామంటూ కూడా మెసేజ్లు చేయడం. డాక్టర్ అమర్కొండ ఎవరైతే ఉన్నారో అమర్కొండ పాస్పోర్టు కావాలని వచ్చాడు. అలా 2-3 సార్లు వచ్చిన తర్వాత ఫోన్ చేసి వస్తావా, నీకు ఎన్ని డబ్బులు కావాలి అని అన్నాడు. సో ఇలాగే వేధింపులకి వాళ్ళు గురి చేసే వాళ్ళంటూ కూడా ఆ లెటర్లో తన బాధనంతా కూడా వ్యక్తపరుస్తూ కంప్లీట్ చేసింది తను. అయితే కాల్ బ్లాక్ లిస్ట్లో పెడితే ఎందుకు పెట్టావు, ఆఫీస్కి వచ్చి అని కూడా అడిగినట్టు కూడా చెప్తుంది. వెనుక నుండి వచ్చి పట్టుకుని అంటూ కూడా తనపై అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. మాట్లాడడం కూడా తనని చాలా నీచంగా మాట్లాడడం కూడా చాలా ప్రతిదీ కూడా క్లియర్ కట్గా అయితే తను ఆ లెటర్లో రాసుకొచ్చింది. సో గంగాధర్ అనే వ్యక్తి కూడా తనను చిత్రహింసలకు గురి చేసేవాడని పలు రకాలుగా కూడా మాట్లాడేవారంటూ కూడా ఆ లెటర్లో మొత్తం తను రాసుకొచ్చింది. ఆ లెటర్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. మరో పక్కన తనకి చేసిన అటు వాట్సాప్ కాల్స్ ఏమనివ్వండి, వాట్సాప్ మెసేజెస్ ప్రతిదీ కూడా తనైతే బయట పెట్టి అటు సిపి చైతన్యకైతే కంప్లైంట్ చేయడం జరిగింది. సో వీటన్నింటిని కూడా ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అటు పోలీసులకు అప్పచెప్పింది తనైతే. సో వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పుకుంటూ వచ్చింది. అయితే తన బాడీని కూడా షేమింగ్ చేసేవారు, లడ్డూలా ఉన్నామంటూ కూడా వారు మాట్లాడిన తీరు ఎంత అసభ్యకరంగా ఉంది, లేదా నాటుకోడిలా అరబిక్ కోడిలా ఉన్నామంటూ కూడా వాళ్ళు చేసిన ప్రతి మాటను కూడా తనైతే ఎంతో విస్తుపోయి ఇంకా తను చేసేదేమీ లేక తనని రక్షించాలంటూ కూడా సో పోలీసులకు విన్నవించుకుంది. సో వాళ్ళు వచ్చి ఏదైతే అటు ఆఫీస్కి వెళ్ళి కూడా వెనక నుంచి పట్టుకోవడం, వాళ్ళు పెట్టిన ప్రతి మెసేజ్ అయితే ప్రస్తుతం వైరల్గా మారేని చెప్పాలి. ఒక డాక్టర్గా చేస్తున్న వ్యక్తి
అమర్కొండ ఎవరైతే ఉన్నారో తను డాక్టర్, మరొక వ్యక్తి ఆయిల్ గంగాధర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయిల్ గంగాధర్ ఎవరైతే ఉన్నారో సో తను ఇద్దరు కలిసి కూడా ఇలాంటి ఘటనకి పాల్పడడం అనేది ప్రస్తుతం కలకలం రేపిందనే చెప్పుకోవాలి. సో దీనిపై కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో బాధిత మహిళ అయితే పోలీసులను ఆశ్రయించింది. తను కూడా ఒకసారి మాట్లాడింది, తన బాధను మొత్తం కూడా మాట్లాడుతుంది. ఒకసారి తను ఏముందో చూద్దాం. నగర్ కేజీఆర్ ట్రావెల్స్లో చేసిన సార్, పాస్పోర్ట్ ఆఫీస్లో అయితే ఇద్దరు వస్తుండే సార్ వ్యక్తులు. డాక్టర్ అమర్కొండ స్మైల్ డెంటల్ హాస్పిటల్, ఇంకో అతను రియల్ ఎస్టేట్ సార్ ఆయిల్ గంగాధర్. సార్ పాస్పోర్ట్ కావాలని నంబర్ తీసుకున్నారు సార్, పాస్పోర్ట్ కావాలని. ఇక 2-3 months నుంచి నాకు టార్చర్ పెడుతున్నారు సార్, వీడియో కాల్ చేసుకుంటూ. ఇక టార్చర్ పెడుతున్నారని నేను కమిషనర్ దగ్గరికి వెళ్ళిన సార్. రమ్మని 10,000కి వస్తావు, నైట్కి వస్తావు ఇట్లా అనుడు టార్చర్ పెట్టారు సార్ బాగా. అయితే ఇక నేను కమిషనర్ సార్ దగ్గరికి వెళ్ళిన సార్, న్యాయం కావాలని వెళ్ళిన సార్. వెళ్తే ఆయన చర్య తీసుకుంటా అన్నారు సార్. న్యాయం కావాలి సార్ నాకు. నాలాంటి వాళ్ళకు ఇట్లా ఎవరికి ఇబ్బంది కావద్దని కఠినమైన చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద. సార్ నా పేరు బిందు సార్, నేను ఉండేది ఆర్యనగర్ కేజీఆర్ ట్రావెల్స్లో చేసిన సార్, పాస్పోర్ట్ ఆఫీస్లో. అయితే ఇద్దరు వస్తుండే సార్ వ్యక్తులు. డాక్టర్ అమర్కొండ స్మైల్ డెంటల్ హాస్పిటల్, ఇంకో అతను రియల్ ఎస్టేట్ సార్ ఆయిల్ గంగాధర్. సార్ పాస్పోర్ట్ కావాలని నంబర్ తీసుకున్నారు సార్, పాస్పోర్ట్ కావాలని. ఇక 2-3 months నుంచి నాకు టార్చర్ పెడుతున్నారు సార్, వీడియో కాల్ చేసుకుంటూ. ఇక టార్చర్ పెడుతున్నారని నేను కమిషనర్ దగ్గరికి వెళ్ళిన సార్. రమ్మని 10,000కి వస్తావు, నైట్కి వస్తావు ఇట్లా అనుడు టార్చర్ పెట్టారు సార్ బాగా. అయితే ఇక నేను కమిషనర్ సార్ దగ్గరికి వెళ్ళిన సార్, న్యాయం కావాలని వెళ్ళిన సార్. వెళ్తే ఆయన చర్య తీసుకుంటా అన్నారు సార్. న్యాయం కావాలి సార్ నాకు. నాలాంటి వాళ్ళకు ఇట్లా ఎవరికి ఇబ్బంది కావద్దని కఠినమైన చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద. సార్ నా చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే బాధిత మహిళ తనకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తుంది. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. రాజేష్ చెప్పండి, ఒక డాక్టర్ అలాగే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా ఇంత దారుణానికి ఒడిగట్టారు. బాధిత మహిళపై కూడా అసభ్యంగా ప్రవర్తిస్తూ న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూ కూడా తనను వేధిస్తున్నారంటూ కూడా చెప్పుకొస్తుంది. సో అసలు ఈ ఘటన 2-3 నెలల నుంచి కూడా స్టార్ట్ అయినట్టయితే చెబుతున్నారు. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? వేధిస్తున్నాడు డెంటల్ డాక్టర్ తో పాటు మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆ మహిళపై అఘాయిత్యానికి ఒప్పుకోవాలని పదే పదే వేధిస్తున్నారు. వీరిద్దరు వేధింపులకు కూడా మహిళ తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొన్నదని చెప్పుకోవచ్చు. వీడియో కాల్ చేస్తూ ఆమెపై అసభ్యంగా ప్రవర్తిస్తారని బాధిత మహిళ తమ గోడును వెళ్ళబోసుకుంది. ఎంత చెప్పినా వినకుండా విసిగిస్తున్నారని చెప్పి ఆ మానవ మృగాలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. చాలా రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తమకు రక్షించాలని ఆ మహిళ నిన్న సిపి సాయి చైతన్యను కలిసింది. సిపి ముందు ఆమె తన గోడును వెళ్ళబోసుకుంది. చాలా రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను, ఎక్కడైతే పనిచేసిన ప్రాంతంలో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ప్రాంతంలో వారిద్దరు కూడా అక్కడ పని నిమిత్తం వచ్చారు. వాళ్ళ వేధింపులకే నేను అక్కడ డ్యూటీ మానేశాను. కానీ ఇంట్లో నేను ప్రెగ్నెన్సీ తోటి ఉండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో అయినప్పటికీ కూడా వాళ్ళు ఫోన్ కాల్ చేస్తూ న్యూడ్ కాల్ చేస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా అని చెప్పి పోలీసుల ముందు వెళ్ళబోసుకుంది. ఈ రోజు విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు మహిళతో పాటు వారిని కూడా ఈ రోజు పిలిచే అవకాశం ఉంది. వాళ్ళ ఈ వేధింపులకు సంబంధించి పూర్తిగా ప్రస్తుతానికైతే ప్రముఖ డెంటల్ డాక్టర్ తో పాటు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కాల్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆ బాధిత మహిళ బయటకు వచ్చింది. ప్రైవేట్ సంస్థ పనిచేస్తున్న తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, అలాగే ఉద్యోగం మానేసి 2 సంవత్సరాలు అవుతున్నా సుమారు సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఇంకా వేధింపులు చేస్తూనే ఉన్నారు. దీంతో విసిగి వేసారిన మహిళ నిన్న సిపి సాయి చైతన్య కలిసింది. అంతేకాకుండా డబ్బులు ఇస్తామని 5,000 ఇస్తే ఒకవేళ ఆమె బట్టలు విప్పి చూపెడితే 5,000 ఇస్తాం, లేకపోతే రూమ్ బుక్ చేస్తాం 10,000 ఇస్తామని చెప్పి తనను తీవ్రంగా మానసికంగా వేధించడం, అసభ్యకరంగా మాట్లాడడం, ఇలాంటి చాలా విషయాలు కూడా సిపి సాయి చైతన్య ముందు చెప్పడం జరిగింది. ఏదైతే గెస్ట్ హౌస్ రమ్మనడం లేకపోతే తీవ్ర అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడడం వల్ల
మహిళ తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొంది. ఇప్పటికే ఒకసారి ప్రెగ్నెన్సీ కూడా ఆ మానసిక ఆవేదనతో ప్రెగ్నెన్సీ కూడా పోయింది. అంతేకాకుండా తీవ్ర శారీరకంగా హెల్త్ పరంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నదని చెప్పి కూడా మహిళ పోలీసుల ముందు వెళ్ళబోసింది. ఈ కోణంలోనే కేసు నమోదు చేయాలని చెప్పి వెంటనే సిపి సాయి చైతన్య ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి కూడా నిజామాబాద్ 4th టౌన్ సంబంధించిన పోలీసులకి ఆదేశాలు జారీ చేయడంతో వాళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కూడా పిలవడం, అలాగే మహిళను కూడా పిలిచి ఈ రోజు ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. వారిపై కేసు నమోదు చేయాలని చెప్పి కూడా సిపి సాయి చైతన్య ఆదేశాలు జారీ జరిగింది. ప్రస్తుతానికి అయితే మహిళ వేధింపులకు గురైన సంగతి ఈ విషయం బయటకు రావడంతో ఒక్కసారిగా నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. ప్రస్తుతం మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ కొనసాగుతుంది. రాజేష్, అయితే నిందితులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ అనే అతను, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారి గంగాధర్ కూడా, సో వాళ్ళిద్దరూ కూడా ముందు నుంచే పరిచయమా? సో వీరిద్దరూ ఎందుకంటే ఇప్పుడు ఈ మహిళతో కూడా ఇంత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు, ఏకంగా నూడ్ వీడియో కాల్స్ చేయమండం, బయటికి రమ్మడం కూడా. సో ఇంతకు ముందు ఏమైనా ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారు? అసలు వాళ్ళ గురించి పోలీసులు ఏమైనా విషయాలు బయట పెట్టారా? అంటే ఇప్పటి వరకు ఇలాంటి విషయాలు బయటకు వెళ్ళినప్పటికీ ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారి చాలా రోజులుగా ఇంత రియల్ ఎస్టేట్ వ్యాపారంగా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో మరో డెంటల్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో తను ప్రముఖ డెంటల్ డాక్టర్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే ఒక డెంటల్ హాస్పిటల్ నడిపిస్తా ఉన్నారు. వీరిద్దరికి కూడా ఏదైతే ప్రైవేట్ కంపెనీలో ఏదైతే ట్రావెల్స్ సంబంధించిన ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న మహిళ వద్ద పాస్పోర్ట్ కోసం వచ్చిన డెంటల్ డాక్టర్ పరిచయం చేసుకుని తన వేధింపులు గురి చేయడం, అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించిన తన చుట్టాలకు సంబంధించి ఆ ట్రావెల్స్ కంపెనీ కాబట్టి తరచూ ఆ ట్రావెల్స్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ ఆ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ఇలాంటి న్యూడ్ కాల్ చేయడం చాలా రోజులుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అంతకుముందు వీళ్ళకి సంబంధించి ఎలాంటి విషయాలు బయట వెళ్ళలేదు. ఇప్పుడైతే విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో ఇంకా ఏం తేలాల్సి ఉంది. దీనికి సంబంధించి వీళ్ళ వేధింపులకే అక్కడ కంపెనీలో జాబ్ మనిషి తర్వాత కూడా సంవత్సరం కూడా కాల్ చేసి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నప్పుడు కూడా తాను ప్రెగ్నెంట్ ఉండి కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వల్ల బయటకు రాలేకపోవడం, ఇట్లా హెల్త్ ప్రాబ్లం వల్ల చాలా రోజులుగా వైద్య చికిత్సలు తీసుకోవడం, ఇక లాస్ట్ కి చివరిగా విసిగి వేసారిన మహిళ నాతో అవుతలేదు అని చెప్పి మానసిక ఆవేదన గురవుతున్నా, నా హెల్త్ ఖరాబ్ అవుతుందని చెప్పి ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక చివరికి సిపి సాయి చైతన్య కలిసింది. సిపి సాయి చైతన్య ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత విచారణకు ఆదేశించాడు. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. రాజేష్, అయితే ఇప్పటి వరకు నిందితులను అదుపులోకి తీసుకున్నారా? సో ఏదైతే అటు డాక్టరు డెంటల్ హాస్పిటల్ కూడా ఉందంటున్నారు, సో మరి హాస్పిటల్కి వద్దకి ఏమన్నా పోలీసులు వెళ్ళి అక్కడ ఏమన్నా సమాచారం రాబట్టారు? ఇప్పటికైతే ఎవరైతే ప్రముఖ డెంటల్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో డెంటల్ డాక్టర్ కి కాల్ చేసి పిలవడం జరిగింది పోలీస్ స్టేషన్ కి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారిని కూడా ఇద్దరిని పోలీస్ స్టేషన్ పిలవడం జరిగింది. అలాగే బాధిత మహిళను కూడా అక్కడికి విచారణ కోసం రమ్మని చెప్పడం జరిగింది. ఇప్పుడు విచారణ కొనసాగుతూ మరికొద్దిసేపట్లో వాళ్ళు పోలీస్ స్టేషన్ కి ఇప్పటికే విచారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. విచారణ అయితే కొనసాగుతుంది. తదనంతరం కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే విచారణ అనంతరం ఏం జరుగుతుందో చూడాల్సిన అవకాశం ఉంది. ఓకే, రైట్ రాజేష్, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే అటు నిజామాబాద్లో ఒక డాక్టర్ చేసిన నిర్వాహకం అయితే ప్రతి ఒక్కరిని కలిసివేస్తుందని చెప్పుకోవాలి. అలాగే డాక్టర్తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారి గంగాధర్ అనే వ్యక్తి కూడా ఒక మహిళపై ఇంత అసభ్యకరంగా ప్రవర్తించడం, తనకి సో ఎలాంటి మెసేజ్లు పెట్టారు, సో ఏమన్నారు అనేది కూడా ప్రతిదీ ఆ మహిళ అయితే లెటర్లో రాస్తూ తన బాధను మొత్తం కూడా వ్యక్తపరిచింది. అయితే తను ప్రెగ్నెంట్గా ఉన్నానని, సో నాకు మానసికంగా కూడా ఆ ఒత్తిడి పెరుగుతుందని, సో వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వినేవారు కాదు. సో దానికని ఇంకా విసిగిపోయిన తనైతే పోలీసులకు కంప్లైంట్ చేసేందుకు బయటకు వచ్చి తన బాధనంతా కూడా ఒక లెటర్లో రాసింది. సో ఆ లెటర్ కూడా మనం టీవీ స్క్రీన్ మీద అయితే చూస్తున్నాము. తనను ఎన్నిసార్లు ఎన్ని మాటలు అన్నారు, సో అసభ్యకరంగా మాట్లాడుతూ అసభ్య పదాజాలంతో కూడా తనను మాట్లాడుతూ సో ప్రతిదీ కూడా తనైతే రాసుకొచ్చింది. సో ఇంత నాలాంటి మహిళకి ఇన్ని ఎదుర్కొంటున్నాను నేను, ఒక ప్రైవేటు ఆఫీస్లో కూడా వర్క్ చేస్తున్న మహిళకైతే ఇలాంటి బెదిరింపులు రావడం, అలాగే ఇంత మిస్బిహేవియర్ చేస్తూ కూడా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. మరొకరికి ఏ మహిళకి కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోకూడదు, కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా మహిళ అయితే డిమాండ్ చేస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే అటు సిపి సాయి చైతన్యను కూడా కలిసింది. దీంతో సిపి కూడా వెంటనే స్పందించారు. వారిపై కేసు నమోదు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటికే పోలీసులు అయితే దీనిపై విచారణ కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇద్దరికి కూడా ఎవరైతే అటు డాక్టర్కి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇద్దరికి కూడా కాల్స్ చేసి పోలీస్ స్టేషన్కి పిలిపించారు.
ప్రవర్తించారు. అనంతరం కూడా బాధితురాలు మహిళ ఎవరైతే ఉందో తనని కూడా పోలీస్ స్టేషన్ కు పిలిపించి మాట్లాడిన అనంతరం కూడా అసలు ఏం జరిగింది ఏంటి, సో ఎన్ని రోజుల నుంచి కూడా వీళ్ళు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు, సో తిన మీదనే ఇలా సభ్యకరంగా ప్రవర్తించారు, అసలు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, లేదంటే ఇది వరకు ఏమన్నా ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారా అనే విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. సో ప్రస్తుతం ఇద్దరిని కూడా పిలిపించి మాట్లాడిన తర్వాత సో ఇద్దరిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా పోలీసులు అయితే తెలిపారు. మరోపక్కన సిపి సాయి చైతన్య కూడా ఈ ఘటనపై సీరియస్ గానే స్పందించారు. సో బాధిత మహిళకు న్యాయం చేసే విధంగా తమకు కూడా పోరాటం చేస్తామంటున్నారు.